ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎఫెసీకి రాసిన పత్రికను మనం అధ్యయనం చేద్దాం. మొదటి భాగము, దేవుని పరిశుద్ధ ప్రజలకు వందనాలు. ఎఫెసీ మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక ఒక సంక్షిప్త వందనముతో ప్రారంభమవుతుంది. అయినప్పటికీ ఈ ప్రారంభ మాటలు దైవశాస్త్రపరమైన ప్రాముఖ్యతతో నిండి ఉన్నాయి మరియు తర్వాత వచ్చే ప్రతిదానికి ఒక స్వరూపాన్ని నిర్దేశిస్తాయి. పౌలు రాసిన అనేక పత్రికల వలె ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా రచయిత, గ్రహీతల గుర్తింపు మరియు ఒక ఆశీర్వాదంతో ప్రారంభమవుతుంది. అయితే ఈ పరిచయం కేవలం ఒక లాంఛనప్రాయమైన ప్రారంభం కంటే చాలా ఎక్కువ. ఈ 2 వచనాలలో పౌలు పత్రిక అంతటా పదే పదే కనిపించే అంశాలను పరిచయం చేస్తాడు. దైవిక పిలుపు, విశ్వాసుల గుర్తింపు, క్రీస్తుతో ఐక్యత, కృప మరియు శాంతి, దేవుని నిత్య సంకల్పం, సంఘ ఐక్యత లేదా విశ్వాస యొక్క ఆత్మీయ పోరాటం గురించి చర్చించే ముందు పౌలు మొదట తన పాఠకులకు వారు ఎవరో మరియు ఎవరికి చెందినవారో గుర్తు చేస్తాడు. పౌలు తనను తాను దేవుని చిత్తానుసారంగా యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడని పరిచయం చేసుకోవడంతో ప్రారంభిస్తాడు. ప్రాచీన కాలంలో ఒక పత్రిక యొక్క అధికారం దానిని పంపిన వారి అధికారంపై ఎక్కువగా ఆధారపడి ఉండేది. అందువల్ల పౌలు వెంటనే తన అర్హతలను స్థాపిస్తాడు. అపోస్తులుడు అనే పదం మరి ఒకరికి ప్రతినిధిగా వ్యవహరించడానికి అధికారంతో పంపబడిన వ్యక్తిని సూచిస్తుంది. పౌలు కేవలం ఒక మత బోధకుడు లేదా దేశాలు తిరిగే ప్రసంగికుడు మాత్రమే కాదు. ఆయన యేసుక్రీస్తు యొక్క దైవికంగా నియమించబడిన దూత. ఆయన అపోస్తలత్వం, పునరుత్థానం చెందిన ప్రభువు నుండి వచ్చిన ప్రత్యక్ష ఆజ్ఞలో పాతుకుపోయి ఉంది. ఫలితంగా ఈ పత్రికలోని సందేశం దైవిక అధికారాన్ని కలిగి ఉంది. పౌలు తన వ్యక్తిగత అభిప్రాయాలను కానీ తాత్విక ఆలోచనలను కానీ పంచుకోవడం లేదు. ఆయన క్రీస్తు స్వయంగా తనకు అనుగ్రహించిన అధికారం క్రింద వ్రాస్తున్నాడు. దేవుని చిత్తానుసారముగా అనే పదబంధం జాగ్రత్తగా గమనించదగినది. పౌలు తన జీవితాన్ని మరియు పరిచర్యను నిరంతరం దేవుని సార్వభౌమ ప్రయోజనం అనే దృష్టితోనే చూశాడు. ఆయన అపోస్తలత్వం వ్యక్తిగత ఆశయం, మానవ నియామకం లేదా సంఘ పదోన్నతి ఫలితంగా వచ్చినది కాదు. అది దేవుని చిత్తం నుండి ఉద్భవించింది. దేవుడు తన సేవకుల వ్యవహారాలను చురుకుగా నడిపిస్తాడని ఈ వాక్యం పాఠకులకు గుర్తు చేస్తుంది. పౌలు జీవితం ఈ సత్యానికి ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. ఒకప్పుడు సంఘాన్ని హింసించిన ఆయన దేవుని జోక్యం మరియు పిలుపు ద్వారా దాని అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగా మారాడు. అందువల్ల పత్రిక ప్రారంభం నుండే పౌలు మానవ విజయాల నుండి దృష్టిని మళ్లించి దేవుని కృపా పూర్వకమైన చొరవ వైపు మళ్లిస్తాడు. తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత పౌలు ఈ పత్రికను అందుకున్న వారిని ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన వారికి అని సంబోధిస్తాడు. కొత్త నిబంధనలో విశ్వాసులను వర్ణించడానికి ఉపయోగించే అత్యంత ముఖ్యమైన పదాలలో పరిశుద్ధులు ఒకటి. ఆధునిక వాడుకలో ఈ పదం తరచుగా అత్యంత పవిత్రమైన వ్యక్తులను సూచిస్తుంది. అయితే లేఖనాలలో ప్రతి విశ్వాసి ఒక పరిశుద్ధుడే. ఈ పదానికి అక్షరార్థం పరిశుద్ధులు లేదా ప్రత్యేకించబడిన వారు, క్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారిని ఇది వర్ణిస్తుంది. పౌలు ఎఫెసీయుల విశ్వాసుల నైతిక పరిపూర్ణతను ప్రశంసించడం లేదు. దానికి బదులుగా దేవుని ముందు వారి స్థానాన్ని వారికి గుర్తు చేస్తున్నాడు. వారు ఆయనకు చెందినవారు,
వారు ఆయన ఉద్దేశాల కొరకు ప్రత్యేకించబడి ఆయన కుమారునితో సహవాసంలోనికి పిలువబడ్డారు. ఈ సత్యం ప్రత్యేకంగా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే గుర్తింపు ప్రవర్తనను రూపుదిద్దుతుంది. ఈ పత్రిక అంతటా పౌలు విశ్వాసులను వారి పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలని, పరిశుద్ధతలో జీవించాలని మరియు సంఘములో ఐక్యతను కాపాడుకోవాలని ప్రోత్సహిస్తాడు. అయినప్పటికీ అతను ఆజ్ఞలతో కాకుండా గుర్తింపుతో ప్రారంభిస్తాడు. విశ్వాసులు దేవుని ప్రజలుగా జీవించాలంటే వారు ఇప్పటికే దేవుని ప్రజలని అర్థం చేసుకోవాలి. వారి ప్రవర్తన వారి స్థానం నుండి ప్రవహిస్తుంది. వారి ఆచరణాత్మక పరిశుద్ధత దేవుని ముందు వారి ఆధ్యాత్మిక స్థానం నుండి పెరుగుతుంది. క్రీస్తు యేసునందు విశ్వాసులు అనే పదబంధం గ్రహీతలను మరింతగా వర్ణిస్తుంది. విశ్వాసులు అనే పదం క్రీస్తుని విశ్వసించిన వారిని గాని లేదా విశ్వాసంలో స్థిరంగా కొనసాగే వారిని గాని సూచిస్తుంది. ఈ రెండు భావనలు ఇందులో ఉన్నాయి. ఈ విశ్వాసులు క్రీస్తుని నమ్మి ఇప్పుడు ఆయనపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి గుర్తింపు యేసుతో వారికున్న సంబంధం నుండి విడదీయరానిది. క్రీస్తు యేసునందు అనే పదబంధం ఈ విషయాన్ని నొక్కి చెబుతుంది. పౌలు రచనలలో ఇంతకంటే ముఖ్యమైన పదబంధాలు చాలా తక్కువ. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంతటా విశ్వాసులు పదే పదే క్రీస్తునందు, ఆయన యందు లేదా ప్రియుని యందు అని వర్ణించబడ్డారు. ఈ పదబంధాలు విశ్వాసికి క్రీస్తుతో ఉన్న ఐక్యతను సూచిస్తాయి. క్రీస్తుతో ఐక్యత అంటే విశ్వాసులు ఆత్మీయంగా ఆయనతో ఐక్యమవ్వడం. వారు ఆత్మీయంగా కలిగి ఉన్న ప్రతిదీ ఈ సంబంధం ద్వారానే వస్తుంది. క్రీస్తునందు వారు ఎన్నుకోబడిన వారు, విమోచింపబడిన వారు, క్షమించబడిన వారు, దత్తత తీసుకోబడిన వారు, ఆత్మచే ముద్రించబడిన వారు మరియు ప్రతి ఆత్మీయ ఆశీర్వాదంతో దీవించబడిన వారు. క్రీస్తు లేకుండా వారు ఈ ఆశీర్వాదాలలో దేనిని కలిగి ఉండరు. క్రీస్తు లేకుండా ఈ ఆశీర్వాదాలు దేనిని కలిగి ఉండరు. అందువల్ల క్రీస్తు యేసునందు అనే పదబంధం విశ్వాసి యొక్క సంపూర్ణ ఆత్మీయ స్థితికి సారాంశంగా పనిచేస్తుంది. క్రైస్తవ్యం అంటే కేవలం ఒక నైతిక నియమావళికి కట్టుబడి ఉండడం లేదా మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనడం మాత్రమే కాదని ఇది పాఠకులకు గుర్తు చేస్తుంది. క్రైస్తవ్యం యొక్క సారాంశం ప్రభువైన యేసుక్రీస్తుతో ఉన్న ఒక సజీవ సంబంధమే. ఆ తర్వాత పౌలు ఈ విధంగా దీవిస్తున్నాడు: మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. పౌలు యొక్క అనేక పత్రికల్లో ఈ మాటలు కనిపిస్తాయి కాబట్టి అవి సాధారణమైనవిగా అనిపించవచ్చు, కానీ వాటిలో లోతైన దైవశాస్త్ర సత్యం ఇమిడి ఉంది. కృప మరియు శాంతి అనేవి సువార్త యొక్క సారాంశాన్ని మరియు క్రీస్తు ద్వారా విశ్వాసులు పొందే ఆశీర్వాదాలను సంగ్రహిస్తాయి. కృప అనే పదం దేవుడు మనకు అనర్హంగా ఇచ్చే అనుగ్రహాన్ని సూచిస్తుంది. పాపుల పట్ల చూపబడిన అనుగ్రహం. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక యొక్క ప్రధాన అంశాలలో ఒకటి. కృప అంటే దేవుడు ప్రజల యోగ్యతను బట్టి కాకుండా తన దయ మరియు కరుణను బట్టి వారి పట్ల ప్రవర్తిస్తాడు. మానవులు మతపరమైన ప్రయత్నం, నైతిక విజయం లేదా వ్యక్తిగత యోగ్యత ద్వారా దేవుని అనుగ్రహాన్ని సంపాదించుకోలేరు. రక్షణ పూర్తిగా కృపావరం. ఈ పత్రికలో తర్వాత పౌలు ఇలా ప్రకటిస్తాడు: విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడితిరి. ఎఫెసీ 2:8. దేవుడు తన ప్రజలకు ఇచ్చే ప్రతిదీ ఆయన కృప నుండే ఉద్భవిస్తుంది. కృప అనేది కేవలం ఒక వేదాంత భావన కంటే ఎక్కువ. అది క్రైస్తవ జీవితానికి పునాది. విశ్వాసులు కృపలో నిలబడతారు, కృప ద్వారా ఎదుగుతారు మరియు చివరికి కృప కారణంగానే మహిమను పొందుతారు. అందువల్ల ప్రారంభ ఆశీర్వాదం, ఈ పత్రికలో వర్ణించబడిన ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదం
దేవుని దయగల స్వభావం నుండి ప్రవహిస్తుందని పాఠకులకు గుర్తు చేస్తుంది. సంఘం కృప కారణంగానే ఉనికిలో ఉంది. రక్షణ కృప ద్వారా సాధించబడుతుంది. క్రైస్తవ ఎదుగుదల కృప ద్వారా నిలబెట్టబడుతుంది. కృపతో పాటు పౌలు సమాధానమును కూడా ప్రకటిస్తాడు. సమాధానం అనేది దేవుని కృప వలన కలిగే గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి. క్రీస్తు తన మరణ పునరుత్థానాల ద్వారా పాపమనే అడ్డంకిని తొలగించినందువల్ల విశ్వాసులు దేవునితో సమాధానాన్ని పొందుతారు. ఒకప్పుడు దేవునికి పాపులకు మధ్య ఉన్న విరోధం తొలగిపోయింది. క్రీస్తు ద్వారా సమాధానం సాధించబడింది. దేవునితో కలిగే ఈ స్పష్టమైన సమాధానమే విశ్వాసి హృదయంలోని అంతర్గత సమాధానానికి పునాది అవుతుంది. ఈ రెండు పదాల క్రమం ప్రాముఖ్యమైనది. పౌలు సమాధానానికి ముందు కృపను ప్రస్తావించాడు. ఎందుకంటే సమాధానం కృప యొక్క ఫలితం. కృప లేకుండా సమాధానం ఉండదు. మానవాళి యొక్క అత్యంత లోతైన సమస్య ఆందోళన, అనిశ్చితి లేదా వ్యక్తిగత అసంతృప్తి కాదు. పాపం వలన దేవుని నుండి వేరుపడడమే అత్యంత లోతైన సమస్య. దేవుని కృప మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలదు. కృప పాపులను దేవునితో సమాధానపరిచిన తర్వాత సమాధానం సహజంగానే వస్తుంది. పౌలు ఈ ఆశీర్వాదాల మూలాన్ని మన తండ్రి అయిన దేవుడు మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు అని గుర్తించాడు. ఈ ప్రకటన రక్షణ కార్యంలో తండ్రికి కుమారునికి మధ్య ఉన్న ఐక్యతను వెల్లడిస్తుంది. ఇద్దరు కృపకు మరియు సమాధానానికి మూలంగా చూపబడ్డారు. ఇటువంటి భాష క్రొత్త నిబంధన అంతటా కనిపించే క్రీస్తు గురించిన ఉన్నతమైన దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. పౌలు దైవిక ఆశీర్వాదాలను ఇచ్చేవాడిగా యేసును తండ్రితో సమానంగా నిలుపుతాడు. ఇది కేవలం ఒక మానవ బోధకుడికి లేదా ప్రవక్తకు ఉపయోగించే భాష కాదు. ఇది క్రీస్తు యొక్క విశిష్టమైన బోధను మరియు అధికారాన్ని ప్రతిబింబిస్తుంది. మన తండ్రి అయిన దేవుడు అనే బిరుదు విశ్వాసులు దేవునితో కలిగి ఉండే వ్యక్తిగత సంబంధాన్ని నొక్కి చెబుతుంది. క్రీస్తు ద్వారా విశ్వాసులు దేవుని కుటుంబంలోనికి తీసుకురాబడతారు మరియు ఆయనను తమ తండ్రిగా సమీపించగలరు. ఈ పత్రికలో తర్వాత పౌలు దత్తత మరియు దేవుని గృహము గురించి మాట్లాడినప్పుడు ఈ అంశం మరింతగా వివరించబడుతుంది. దేవునితో క్రైస్తవుని సంబంధం దూరమైనది లేదా వ్యక్తిగతం కానిది కాదు. అది ఆత్మీయత, ప్రేమ మరియు ఐక్యతతో కూడుకున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే బిరుదు కూడా అంతే ప్రాముఖ్యమైనది. ఆ బిరుదులోని ప్రతి భాగం యేసును గూర్చిన పౌలు యొక్క అవగాహనకు దోహదపడుతుంది. ప్రభువు అనే పదం ఆయన అధికారాన్ని మరియు సార్వభౌమాధికారాన్ని నొక్కి చెబుతుంది. యేసు అనే పదం మానవ చరిత్రలోనికి ప్రవేశించిన చారిత్రక రక్షకుడిగా ఆయనను గుర్తిస్తుంది. క్రీస్తు అనే పదం ఆయన వాగ్దానం చేయబడిన మెస్సయ్య అని ప్రకటిస్తుంది. ఈ బిరుదులన్నీ కలిపి కృపను మరియు శాంతిని అనుగ్రహించేవాడే సార్వభౌముడైన ప్రభువు, మానవ రూప రక్షకుడు మరియు వాగ్దానం చేయబడిన మెస్సయ్య అని పాఠకులకు గుర్తు చేస్తాయి. ఈ ప్రారంభ వచనాలు పత్రికలోని మిగిలిన భాగములో ప్రధానంగా ఉండే అంశాల కోసం కూడా పాఠకులను సిద్ధం చేస్తాయి. దేవుని చొరవపై ఉన్న ప్రాధాన్యత, ఎన్నిక, దత్తత, విమోచన మరియు కృప ద్వారా రక్షణ గురించి పౌలు చేయబోయే చర్చకు నాంది పలుకుతుంది. విశ్వాసులను పరిశుద్ధులుగా గుర్తించడం అనేది పవిత్రమైన జీవితానికి పిలుపునివ్వడానికి నాంది పలుకుతుంది. క్రీస్తు యేసునందు అనే పదబంధం ఈ పత్రిక అంతటా వ్యాపించి ఉన్న క్రీస్తుతో ఐక్యత అనే కేంద్ర వాస్తవికతను పరిచయం చేస్తుంది. సమాధానం అనే ఆశీర్వాదం యూదులకు మరియు అన్యజనులకు మధ్య సహయోధ్య మరియు సంఘ ఐక్యత గురించి పౌలు బోధించబోయే బోధనకు నాంది పలుకుతుంది. కేవలం 2 వచనాల నిడివి ఉన్నప్పటికీ ఈ పలకరింపు పత్రికలోకి ప్రవేశించడానికి ఒక వేదాంతపరమైన ద్వారంగా పనిచేస్తుంది. ఆ తర్వాత వచ్చే ప్రతి ప్రధాన అంశం ఈ ప్రారంభ మాటలలోనే బీజం రూపములో పరిచయం చేయబడింది. తన పాఠకులు తాము దేవుని పరిశుద్ధ ప్రజలమని,
దైవ కృపను పొందిన వారని మరియు క్రీస్తుతో సజీవ సంబంధంలో పాలు పంచుకునే వారని మొదటి నుంచే అర్థం చేసుకోవాలని పౌలు కోరుకుంటున్నాడు. వారి గుర్తింపు వారి విజయాలలో కాదు, దేవుని పిలుపులో పాతుకుపోయి ఉంది. వారి ఆశీర్వాదాలు మానవ ప్రయత్నం వల్ల కాదు, దైవ కృప వల్ల వస్తాయి. వారి సమాధానం పరిస్థితులపై కాదు, క్రీస్తు సంపూర్ణం చేసిన కార్యముపై ఆధారపడి ఉంటుంది. పత్రిక కొనసాగుతున్న కొద్దీ దేవుని నిత్య సంకల్పములోని ఐశ్వర్యాలను మరియు క్రీస్తునందు విశ్వాసులు పొందే ఆశీర్వాదాలను పౌలు వివరిస్తాడు. అయినప్పటికీ ప్రతిదీ ఇక్కడే మొదలవుతుంది. దేవుని ప్రణాళిక యొక్క గొప్పతనాన్ని చర్చించే ముందు విశ్వాసులు ఎవరో పౌలు వారికి గుర్తు చేస్తాడు. వారు పరిశుద్ధులు, వారు క్రీస్తునందు విశ్వాసులు, వారు కృప మరియు శాంతిని పొందినవారు, వారు దేవునికి చెందినవారు. ఈ గుర్తింపు ఎఫెసీయులకు రాసిన పత్రిక యొక్క మొత్తం సందేశం నిర్మించబడిన పునాది అవుతుంది. సంఘము తనను ఉనికిలోనికి పిలిచిన దేవునితో తనకున్న సంబంధాన్ని మొదట అర్థం చేసుకున్నప్పుడే అది తన పిలుపును, ధ్యేయాన్ని మరియు ప్రవర్తనను అర్థం చేసుకోగలదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.